మరొక ఆదివారము, మరి పునరుత్థాన దినము, క్రిస్మస్ మాసములో మరి 3వ పునరుత్థాన దినం. మరి మొదటిగా దేవాది దేవుడు మన సంఘానికి ఇచ్చిన గొప్ప ధన్యత. మరి ప్రతి వారము 2024 సంవత్సరంలో మొదటి వారముగా మరి చిన్నపిల్లల క్రిస్మస్ను మరి ఎంతో సంతోషంగా ఘనంగా అందరి హృదయాల్లో ఆహ్లాదంగా ప్రభువాన్ని మహింపరిచే విధంగా జరుపుకున్నాం. రెండవది మరి స్త్రీల క్రిస్మస్ ఎంతో ఘనంగాను ఆటల పాటలతోనూ మరి స్త్రీలు తమ వంతు ఆరాధనతోనూ మరి దేవుని మహింపరుచున్నారు, సంఘానికి క్షేమవృద్ధిగా నిలబడి ఉన్నారు. మరి 3వ వారము ఈ వారము యూత్ క్రిస్మస్. యవనస్తులు మొదటి పాట నుండే ఆ జోష్ని మరి వాళ్ళు కంటిన్యూ చేశారు. మొట్టమొదటిసారి ఈ సంఘంలో అనుకుంటాను నేను హల్లో సుతమైన పాట పర్ఫెక్ట్గా పాడారు. చెప్పలు కొడతామా? ద వే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సింగ్. అట్లా పాడాలి పాటని, అంత సంతోషంతో రాగం ఎక్కడ కూడా ఇటు అటు పోకుండా దేవా నీకు మహిమ అన్నట్టుగా అంత గొప్పగా మరి నేను ఆ పాటలు పిల్లలు పాడుతున్నప్పుడే ఐ వాజ్ ఎంజాయింగ్. చక్కటి ఆరాధనలు కూడా బిడ్డలు నడిపించారు. ఇట్ ఈస్ మూవింగ్ ఫెయిత్, వండర్ఫుల్. దేవుడు మరి మన సంఘానికి ఇంత చక్కటి బిడ్డలను ఇచ్చినందుకు మరి తల్లిదండ్రులు వారు పెంచుతున్న విధానమును బట్టి కూడా తల్లిదండ్రులకు అభినందనలు చెల్లిస్తున్నాను. బిడ్డలు కూడా మరి వింటూ దేవుని మాటలు బట్టి తమ జీవితాలను మార్చుకొని సాక్షిగా నిలబడుతున్నారు. సంఘంలో సాక్షిగాను, కుటుంబాల్లో సాక్షులుగాను, ఉద్యోగాల్లో సాక్షులుగాను ఉంటున్నారు. దట్ ఈస్ వాట్ ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్. మనము ఈరోజు మంచి వాక్యం నేర్చుకుందాము. ప్రత్యేకమైన వాక్యము మరి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమార్థమై ఈ మాటలు దేవుడు మరి భద్రపరచునుగాక. లూకాసు వార్త మనము చూద్దాము. లూకాసు వార్తలోని కొన్ని వచనాలను ఈరోజు మనం ధ్యానాంశముగా ఉంచుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 20వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానాంశముగా ఉంచుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందును కాచుకొనిచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. అదేంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. అదేంటి? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రములు చేయుచుండెను. చాలమ్మా, మిగతా వచనాలు చూద్దాము. ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మరి ఎవరి గురించి ఈరోజు మనం నేర్చుకుంటామంటే, యేసుక్రీస్తు ప్రభువారు జననములో మొదటి సువార్థికులుగా, అంటే మనుష్య రీతిగా మొదటి సువార్థికులుగా ఉన్న గొర్రెల కాపరుల గురించిన విషయాలను ఈరోజు మనము నేర్చుకుంటాం. అవునా? చిన్న పాత్ర మరి దేవుడు ఎన్ని అంశాలు మనకు నేర్పిస్తాడో చూద్దాం. అయితే ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆ దేశం అంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో పుట్టి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేశంలో అప్పటికే పుట్టినారు. 2వ అధ్యాయంలో మొదటి భాగంలో మనము చూస్తున్నట్టయితే ఏం చూస్తామంటే, మరియా మరియు యోసేపులు నజరేతు ప్రాంతము నుండి వాళ్ళు ప్రయాణమై వారు బెత్లెహేము యూదయ ప్రాంతానికి ప్రయాణము చేయబడతారు. దేని కొరకు? సర్వలోకమునకు ప్రజా సంఖ్య ఆ రోజు లెక్కించబడుతుంది, రాయబడవలని కైజరు ఔగుస్తు వలన ఆజ్ఞ వచ్చింది. కైజరు
రోమా చక్రవర్తి ఆగస్టు మాసము మనం చూస్తాం కదా, ఆగస్టు మాసము ఆయన పేరుతోనే ఇయడము జరిగింది. ఆగస్టస్ ఆయన పేరు. ఆయన రోమా చక్రవర్తి ప్రపంచానికి ప్రజాసంఖ్య చేయాలన్నప్పుడు వారందరినీ కూడా వారి వారి ప్రాంతాలకు వెళ్ళి ఐడెంటిటీ ప్రూఫ్గా వాళ్ళని చూయించుకునేవారు. మనం ఆధార్ కార్డుకి మరి ప్రధానమంత్రి చేయించుకోమని చెప్పినప్పుడు మనందరం కూడా సొంత ఊర్లో మీరు అందరూ కూడా వెళ్ళి ఉంటారు. ఆ ఊర్లోకి వెళ్ళి నేను పలానా వ్యక్తిని, నాది పలానా కుటుంబము, నా ఇంటి పేరు ఇది, నా భార్య ఏమి, నా పిల్లలు వీరు, నా అడ్రస్ ఇది, నా ఫోన్ నంబర్ ఇది అని, నా డేట్ ఆఫ్ బర్త్ ఇదని మనందరం కూడా ఆధార్ కార్డులో రాయించుకున్నాం. అదే విషయంగా మొదటి ప్రజా సంఖ్య ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి జరిగింది. అది యేసుక్రీస్తు నాటి కాలంలోనే 2000 సంవత్సరాల్లో జరిగినది. ఆ ప్రజా సంఖ్యలో వెళ్ళడానికి మరి అప్పటికే మనం చూస్తే మొదటి అధ్యాయంలో మనం గడిచిన వారం మనం చూసుకున్నాం. మొదటి అధ్యాయంలో మరియా ఎలిజబెత్ని కలిసి దాదాపుగా 3 నెలలు తనతో ఉండి తను ప్రేరేపించబడి ఎలిజబెత్ ద్వారా దేవుడు మరియను ఎంతో శక్తిపూర్ణురాలుగా మరి బలపరిచిన విధానం నేర్చుకున్నాం. అయితే దాని తర్వాత అప్పటికే మరియ 3 నెలల గర్భవతి. దాని తర్వాత తను నజరేతుకు వెళ్ళారు. అప్పటికే మరి యోసేపుకు మరియకు ప్రదానము చేయబడింది. అయితే ఆ కాలంలో ఇద్దరు కూడా దావీదు వంశస్థులే. మరియా మరియు యోసేపు ఇద్దరు దావీదు వంశస్థులే. ఇద్దరు నజరేతు నుండి మరి యెరూషలేముకు వెళ్ళాలి. అయితే ఒక విషయం గమనించుకోవాలి, మరియా యోసేపుతో వెళ్ళవలసిన అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అఫీషియల్గా పెళ్ళికి వాళ్ళు నియమించిన వ్యక్తులు కాదు. అప్పటికి కేవలము బెత్రోతులు మాత్రమే, అంటే ప్రధానం మాత్రమే చేయబడి ఉన్నారు వాళ్ళు. అప్పటికి ఇంకా పెళ్ళి జరగలేదు. కానీ యూదా మతం ఆచారాల ప్రకారము ప్రదానము చేయబడిన తర్వాత సంవత్సరం పాటు వారు కలిసి ఉండవచ్చు. కానీ వాళ్ళు కుటుంబస్తులుగా భార్య భర్తలుగా ఉండడానికి మాత్రం వీలు లేదు. కానీ వాళ్ళు ఒకే ఇంట్లో ఉండడానికి వాళ్ళకు అవకాశము ఇచ్చేవారు. ఎందుకంటే ఆ సంవత్సరం పొడవునా వారు ఒకరినొకరు శరీరంగా కలవకుండా వాళ్ళు నిగ్రహించుకొని ఆ కుటుంబాలని ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని, ఎస్ ఇతను నాకు తగిన భర్త, ఈమె నాకు తగిన భార్య అని ఒకరొకరు అర్థం చేసుకొని వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాతనే సన్హెద్రంలో ఉన్న పెద్దలందరూ కూడా యూదా మత ఆచారులు వాళ్లకు పెళ్లి చేసేవారు. అయితే ఆ సంవత్సరం గ్యాప్లోనే మనం ఈ సందర్భాన్ని చూస్తున్నాం. అయితే మరియా యోసేపుతో ఉన్నప్పటికీ కూడా యోసేపుతో కలిసి తను యెరూషలేముకు వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ అప్పటికే గర్భవతి గనుక అక్కడున్న మనుషుల మధ్యలో అనేక రకాల గాసిపింగ్స్, అవునా, ఎన్నో రకాల పుకార్లు వాళ్ళ మీద పుడుతున్నప్పుడు ఇంకా యోసేపుతో వెళ్ళకపోతే, యోసేపు ఒక్కడు తనను వదిలేసి తను ఒక్కడే వెళ్ళిపోతే మేబీ మరియ ఒక్కతై ఉండి ఆ పరిస్థితులు ఎదుర్కొంటుందో లేదో తెలియదు కాదు. కానీ మరియ నిర్ణయించుకుంది యోసేపుతో కలిసి వెళ్ళాలని. యోసేపు నిర్ణయించుకున్నాడు మరియను కలిసి తీసుకెళ్ళాలని. ఆ విధంగా వారిద్దరు కలిసి పెళ్లి కాకముందే వాళ్ళు యెరూషలేములో కలుగుపెట్టారు. ఆ నజరేతు నుండి యూదయ ప్రాంతంలో ఉన్న యెరూషలేముకు 80 మైళ్ళు, దాదాపుగా 125 నుంచి 130 కిలోమీటర్ల దూరము. ఈ రోజు నుంచి మనం గమనిస్తే ఎంత ప్రయాణం, మనకు గట్టిగా మాట్లాడితే 2 గంటలు కారులో వెళ్తే 2 గంటలు, బస్సులో వెళ్తే 4 గంటలు, ట్రైన్లో వెళ్తే కూడా 4 గంటలు. ఆలోచించండి, ఆ కాలంలో నెలలు పట్టేది. ఎందుకంటే ఎడారి ప్రాంతంగా ఉండే వాళ్ళు వచ్చేవారు. అన్ని నెలలు ప్రసవము వేదన వచ్చేంత వరకు, అంటే తను నిండు శూలాలిగా వచ్చేంత వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ప్రయాణం చేసి వాళ్ళు ఎక్కడ యేసుప్రభువు వారు జన్మించారంటే వాళ్ళకు సత్రములో ఎక్కడ కూడా స్థలము లేదు. ఎందుకు? అక్కడ వాళ్ళలాగానే అనేక మంది ఆ సత్రంలోకి వచ్చి రకరకాల దేశాల నుండి వచ్చి వాళ్ళ ప్రజా సంఖ్యను రాయించడానికి వస్తున్నారు. కాబట్టి బెత్లెహేములో మొత్తం కూడా గొప్ప సందడిగా ఉంది. బెత్లెహేములో సందడి గురించి మాట్లాడినప్పుడు రీసెంట్గా వ్యక్తి మాట్లాడుతున్నాడు, బెత్లెహేములో అప్పుడు సందడి ఉందా అంటే ఈ సందడి ఉంది.
ఈ సందడి ఉంది. ఎందుకంటే జనాలు అనేక మంది అక్కడ సమకూడరు కాబట్టి కుటుంబాలు కలుస్తున్నారు. ప్రజా సంఖ్యలో వాళ్ళ పేరు రాయించుకోవడానికి. అక్కడ మొత్తం కూడా రద్దీగా ఉంది. ఏ ఇంట్లో స్థానం లేదు. వాళ్ళ కుటుంబస్తులు, రిలేటివ్స్, బంధుమిత్రుల ఇళ్ళల్లో స్థానం లేదు. మరి బిడ్డకు జననం ఇవ్వాలి కాబట్టి ప్రసవ వేదన ఎక్కువ అవుతున్నప్పుడు, మరి ఎక్కడ చూసిన ప్లేస్ దొరికినప్పుడు ఇంటి వెనకాల ఉండే ఒక పశువుల పాకలు ఉంటాయి. కొంతమందికి పశువుల పాకలు ఇంటి వెనకాల ఉంటాయన్నమాట. వాళ్ళు అంటే ప్రతి కుటుంబానికి దాదాపుగా చాలా కుటుంబాలకు ఆ కాలంలో గొర్రెలను కాసేది లేదా ఎడ్లను కాసే ఒక అలవాటు ఉండేది. ఆ విధంగా వాళ్ళ ఇంటి పెరట్లో వాళ్ళొక పశువుల పాక ఉన్నప్పుడు ఆ పశువుల పాకలోకి తీసుకెళ్ళాడు యోసేపు. అక్కడ ప్రసవించింది. తను మరియ యేసు ప్రభు వారిని ప్రసవించి తను డెలివరీ అయిన తర్వాత చిన్నపిల్లాడిని ఎక్కడ పడుకోబెట్టారంటే పశువులకు కుడిది వేసే ఆ మెయింజర్లో. అవునా, తొట్టెలే కాదది. మెయింజర్ అంటే ఏంటంటే పశువులకు కుడిది వేస్తారు కదా, ఆహారం పెడతారు కదా, అటువంటి దాంట్లో ఈ లోక రక్షకుడిని పడుకోబెట్టి ఉంటారు. గమనించండి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అవసరం పడతాయి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు తను పుట్టగానే ఎవరికి చెప్పుంటారు? ఒక ప్రశ్న వస్తుంది, చాలాసార్లు నాకు వచ్చింది. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఏంటంటే మరియకు ప్రసవ వేదన వచ్చినప్పుడు, తన ప్రసవము శిశువు నుంచి డెలివరీ అవుతున్నప్పుడు ఎవరున్నారు అక్కడ? ఎవరుండి సహాయం చేశారు అక్కడ? అంటే అక్కడ మంత్రస్థానులు ఉన్నారా? తెలీదే. తన కుటుంబస్తులు ఉన్నారా? తెలీదే. ఒక్కతే ప్రసవం చేసిందా? యోసేపు ఉన్నాడు అక్కడ. గమనించండి, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. ఎస్ ఉండొచ్చు, లేదా నో కూడా ఉండొచ్చు. అయితే ఆ విధంగా తన ప్రసవేద పడినప్పుడు, శిశువు పుట్టినప్పుడు తనను ఆ అంటే పశువులు తినే ఆహారపు తొట్టిలో, అంటే కుర్తి వేసి ఆ ఫుడ్ వేసి దాంట్లో మెయింజర్లో వేసినప్పుడు, పశువుల తొట్టిలో పడుండబెట్టినప్పుడు కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. అప్పుడు ఎప్పుడు ప్రసవమై ఎప్పుడు శిశువు బయటకు వస్తాడన్నట్టుగా గబ్రియల్ దేవదూత ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అప్పటి వరకు అందరికీ సమాచారం ఇస్తున్నాడు. తండ్రి చిత్తాన్ని వేల సంవత్సరాల నుండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడ్డ దేవదూత గబ్రియలు దేవదూత. సెరుబులు ఆయన ఈ లోకానికి సువార్తను ఇవ్వడానికి మొదటిగా జకర్యా దగ్గరికి వెళ్ళాడు, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత మరియ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత యోసేపు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఇదే శుభవార్తమానం చెప్పడానికి ఎక్కడికి వెళ్తున్నాడంటే గొర్రెల కాపరి దగ్గరికి వెళ్తున్నాడు. ఈయన మొదటి సువార్తికుడు, దేవుని పక్షాన మొదటి సువార్తికుడు, లేదా ఆయనే సువార్తికుడు. చూద్దాం ఏం చేశారు రోజు అంటే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుంటారు. అయితే ఏ సమయంలో జరుగుతుంది? ఇది చీకటి సమయం జరుగుతుంది. ఓకే, డోంట్ టెల్ మీ యేసుక్రీస్తు ప్రభువారు December 25th పుట్టారా పుట్టలేదా అంటే మనకు తెలీదు. ఓకేనా? అయితే ఉన్నారని అదే రోజు పుట్టారని కొంత మాట్లాడతారు, పుట్టలేదంటారు. కానీ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పుట్టాడు. ఎప్పుడు పుడితే ఏంటి? పుట్టాడు ఆయన. ఒక రోజు ఒక దినమును దానికి ఏర్పాటు చేయబడి ఆయన ఆరాధించే ఒక దినమును పెట్టుకోవడము తప్పలేది. దానికి ఒక రోజు ఆలోచించేంత అవసరం ఉందా? అవసరం లేదు. అయితే ఇటువంటి కాంట్రవర్సీస్ వస్తున్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, చర్చ్ మెంబర్స్ అందరికి చెప్తున్నాను, ఇటువంటి కాంట్రవర్షియల్ వస్తున్నప్పుడు దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకంటే అది శోధన. మన మనసుకు తెలియవలసిందంటే నా కొరకు రక్షకుడు పుట్టాడా లేదా? సెప్టెంబర్లో పుట్టాడా, అక్టోబర్లో పుట్టాడా, జనవరిలో పుట్టాడా, డిసెంబర్లో పుట్టాడా అంటే ఈ నెలలు అన్నిటివి ఆ కాలంలో లేవు. అసలు ఎప్పుడు పుట్టుంటాడు? అవునా? మనం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది దాదాపు 15-16 శతాబ్దంలో రాయించబడిన క్యాలెండర్. అది మనం మాట్లాడుతుంది 2000 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నాం. అంటే అప్పటికే 1500-1600 సంవత్సరాలు జరిగిపోయిన సంగతి అది. అప్పుడు ఈ క్యాలెండర్ లేదు. ఈ రోజుతో ఆ రోజును పోల్చి చూడడానికి చాలామంది శాస్త్రవేత్తలు కానీ గణాంకులు కానీ చేస్తున్నారు. చేయలేండి వాళ్ళ పని. మన పని కాదు. మన పని నా కొరకు రక్షకుడు పుట్టారా లేదని మాత్రము తెలుసుకుంటే చాలు. ఏ తేదీన పుట్టాడు అనడానికి మనకు అర్హత ఉందా అంటే నన్ను అడిగితే లేదని అంటాను నేను. ఓకేనా? రైట్. అయితే ఆ శిశువు పుట్టినప్పుడు ఏం జరుగుతుందంటే చీకటిగా ఉంది.
గమనించాలి. శిశువు పుట్టినప్పుడు రాత్రి వేళ పుట్టాడు శిశువు. ఆ శిశువు పుట్టినప్పుడు చీకటిగా ఉంది. చీకటి వేళలో ఏం చేస్తారంటే గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ ఏం చేస్తున్నారు? మందను కాస్తున్నారు. గమనించండి, రాత్రి వేళ మందను కాస్తారా? పశువుల కాపరులు ఎవరినన్నా మనము ఉదయకాలం వెళ్ళడం చూస్తాము, సాయంకాలం తీసుకొచ్చుతామా దొడ్లో పెట్టడం, పరుండు పెట్టడం మనము చూస్తాము. కానీ ఇక్కడ రాత్రి వేళ ఏం చేస్తున్నారు? రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. ఎందుకు కాస్తున్నారో నాకు తెలియదు, చెప్పలేను నేను కూడా. కాబట్టి మీరు కూడా ప్రశ్న అడగొద్దు. ఓకేనా? రైట్. అయితే ఈ గొర్రెల కాపరు గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, ఈ గొర్రెల కాపర్లు మనం చూస్తున్నట్టుగా ఇప్పుడున్న కాలంలో గొర్రెల కాపర్లు కాదు, కొంచెం ప్రత్యేకమైన గొర్రెల కాపర్లు అని కూడా అంటారు. ఎవరంటే వీళ్ళని టెంపుల్ షెపర్డ్స్ అని పిలుస్తారు. టెంపుల్ షెపర్డ్స్ అంటే దేవాలయము దగ్గర, యెరూషలేము దేవాలయంలో బలి ఇవ్వడానికి, గొర్రెలను మేకలను బలి ఇవ్వడానికి పోషింపబడుచున్న ఆ శాలలో, పశువుల పాకలో ఉండే ఆ గొర్రెలను మేపే షెపర్డ్స్ వీళ్ళు, కాపరులు వీళ్ళు. అంటే వీళ్ళకు సొంత గొర్రెలు కావు, కానీ దేవుని కొరకు ఏర్పాటు చేయబడుచున్న గొర్రెలను మేపే పని చేసే గొర్రెల కాపరులు. అర్థమవుతుందా? అంటే వీళ్ళు కాసిన గొర్రెలన్నీ కూడా ఏదో ఒక సమయమున యెరూషలేము మందిరంలోకి వెళ్ళి అక్కడ దేవునికి బలి అర్పింపబడడానికి సిద్ధపడుతున్న గొర్రెలవన్నీ. అర్థమవుతుందా? వాటిని కాస్తున్నారు ఈ గొర్రెల కాపరులు. ఓకేనా? రాత్రి పూట వాటిని కాస్తున్నారు. అయితే చూద్దాం ఏం జరుగుతుందో. ప్రభువు దూత చీకటి సమయంలో, ఆ చీకటిగా ఉంటున్నప్పుడు ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అయితే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించను. అప్పటి వరకు చీకటిగా ఉంది. ఒక్కసారి దేవదూత, గబ్రియేలు దేవత అనుకుంటాను, ఆయన వచ్చి వాళ్ళ మధ్యలో నిలబడగానే చుట్టూ మొత్తం కూడా లైట్ వేసినట్టుగా, ఫోకస్ లైట్ వేసినట్టుగా ఒక్కసారి గొప్ప వెలుతురు వచ్చింది. దాన్ని ఏ మాటతో పోలుస్తున్నారంటే ఆ మాటను మహిమ అన్నారు. ఏ మహిమ అది? ప్రభువు మహిమ. ప్రభువు మహిమ ఎక్కడ ఉంటుందో అక్కడ గొప్ప ప్రకాశము కనబడుతుంది. ప్రభువు మహిమ మన ముఖములో ఉంటే మన ముఖార విందాలు మారుతాయి. ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న నలుగురు ఇంట్లో ఉంటే ఏ ఒక్క వ్యక్తి లేకపోతే ఆ ఇల్లు బోసిగా కనబడుతుందో ఆ వ్యక్తి ఆ ఇంటికి వెలుగు. గమనించండి. అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు. అర్థమవుతుందా? అయితే దేవుని ధరించిన వ్యక్తులు, దేవుని యొక్క మహిమ మనుషులపైన ఉంటే మనం మనుషుల మధ్యలో జ్యోతులుగా ఉంటామని దేవుడు చెబుతాడు. అవునా? మరి జ్యోతులుగా ఉండేవారు వెలుగుతూ ఉంటారు, వెలుగునిచ్చేవారిగా ఉంటారు, ఆత్మజ్యోతులుగా ఉంటారు. మరి దేవుని మహిమ మన పైన ఉంటే మన ముఖారవిందం ఏ విధంగా ఉంటుందంటే ప్రకాశింపజేస్తుంది మనుషులని. ఆ దేవుని మహిమ కళ్ళారా చూసిన వ్యక్తులు ఎవరంటే గొర్రెల కాపరులు. బాగా చదువుకున్న వాళ్ళ, బాగా చదువుకొని డిగ్రీలు చేసిన వాళ్ళ, బోధకుల కాదే, పామరులు, ద లీస్ట్ పీపుల్ ఆఫ్ ఆల్ టైమ్స్. అయితే ఈ గొర్రెల కాపరు గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే ఏమంటారంటే దేవుడు కనపరిచాడు వీళ్ళకు. అయితే ఈ కాపరులు ఎటువంటి వారంటే వాళ్ళను చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది వీళ్ళని నమ్మరంట. ఎందుకు నమ్మరంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇది నా గొర్రె అనుకుంటూ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. అంటే ఒక న్యాయముతో, ఒక ధర్మముతో, ఒక భయముతో, ఒక క్రమముతో వారు బ్రతకరు అని చెబుతున్నారు. కాబట్టి వారిని కొద్దిగా మనుషులు తృణీకరిస్తారు. ఇటువంటి తృణీకరింపబడిన మనుషుల మధ్యలోకి దేవుడు ఎవరిని పంపించాడంటే ప్రభువు మహిమను చూపించడానికి దేవదూతను గొర్రెలకు పంపించాడు. గమనించండి, ఆలోచన చేస్తే దేవుడు గొర్రెల కాపరికి ఎందుకు కనపరిచాడు? ఈ మొదటి మాట, జ్ఞానులు ఉన్నారే, రాజులు ఉన్నారే, అవునా, అనేక మంది పెద్దలు ఉన్నారే, సన్హెద్రిన్ సభ ఉంది, సంఘానికి అర్పిస్తున్న అర్పణలు తీసుకొచ్చి అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారే, ఇంతమందికి కనపడకుండా దేవుడు ఎవరికి తాను కనపరుచుకున్నాడంటే గొర్రెల కాపరికి కనపరుచుకున్నాడు. మనుషుల చేత తృణీకరింపబడిన వ్యక్తులు కనపరుచుకున్నాడు.
మనుషులు నమ్మలేని వ్యక్తులకు కనపరుచుకున్నాడు. మనుషులలో తక్కువగా ఉంటున్న వ్యక్తులకు తను కనపరుచుకున్నాడు. మేబీ అనుకుంటానేమంటే దేవుడు తన గొర్రెలను మేపుతున్న వ్యక్తులు కనపరుచుకున్నాడు. అంటే ఏదో రోజు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ మందిరంలోనే లేదా అక్కడ బలి అర్పణగా అర్పింపబడబోయే దేవుని గొర్రెపిల్ల గనక దేవునికి అర్పింపబడే గొర్రెపిల్లలాగా వచ్చాడు కనుక మేబీ ఆ గొర్రెల కాపర్లకు ఆయన కనపరుచుకున్నాడని అనుకోవచ్చు. రైట్. అయితే చూద్దాం. ఇక్కడ ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఏం చేస్తారంటే భయపడతారు. గమనిద్దాము. మొదటి నుంచి నేర్చుకుంటున్నాం. ఎప్పుడెప్పుడు గబ్రియల్ దూత ప్రత్యక్షం అవుతాడో లేదా దేవదూత ప్రత్యక్షం అవుతాడో అప్పుడు ఏమవుతుంది? జనులు ఏమవుతున్నారు? భయపడుతున్నారు. మొదటిగా ఎవరు భయపడ్డారు? మొదటిగా మీరు ఫాలో అవ్వాలి నన్ను. మరియ భయపడుతుంది. తర్వాత జకరియా భయపడ్డాడు. అవునా? తర్వాత యోసేపు భయపడ్డాడు. తర్వాత ఇక్కడ గొర్రెల కాపరు భయపడుతారు. అంటే దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రకాశమానమైన ఆ వెలుగును చూసి మనుషులు భయపడతారు, తొచ్చరిల్లిపోతారు. పీపుల్ పెట్రిఫైడ్ అంటారు అన్నమాట. అంటే వాళ్ళ గుండెలు జారిపోతాయి. పెట్రిఫైడ్ అన్నమాట. వాళ్ళ గుండెలు జారిపోయి ఏమంటారంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ మిక్కిలే భయపడినందున ఏమంటారంటే దేవుడు భయం ఇస్తున్నాడు. ప్రతి దగ్గర ఏమిస్తున్నాడు అంటే బిఫోర్ గాడ్ అనౌన్సెస్ హిస్ గుడ్ న్యూస్ ఏం చెప్తారంటే భయపడకుడి అంటాడు. భయపడకుడి. గమనించండి, దేవుడు కనబడితే మనుష్యులు భయపడుతున్నారు. దేవుడు కనబడితే మనుష్యులు భయపడుతున్నారు ఆ కాలంలో. ఇప్పుడు ఎవరిని చూసి భయపడుతున్నారు? అధికారులను చూసి భయపడుతున్నారా? మనకంటే ఉన్నతమైన వారిని చూసి భయపడుతున్నారా? చీకటిని చూసి భయపడుతున్నారా? ఇంకో మాట చెప్పనా, దయ్యం చూసి భయపడుతున్నారు. మారిపోయిందా కాలము? ఆ కాలం నుంచి ఈ కాలంకి దేవుడంటే భయపడే మనుషులు ఇప్పుడు దయ్యములకు మనుషులకు భయపడే స్థితికి మనుషులు మారిపోయారు అన్నది కొద్దిగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు మనుషుల పైన ప్రకాశింప చేయడం జరగట్లేదు కాబట్టి మనుషులు దేవుని వెలుగు ఎట్లుంటుందో తెలియదు, ఆయనకు భయపడడం ఏంటో తెలియదు. ఎందుకంటే ఆయన రూపాన్ని మనుషులు తమ హృదయాలు తమ మనసు నుండి ఎట్లుంటాడో తెలియదు కనుక దాన్ని తీసివేశారు. మైండ్లోకి ఎట్లా ఉంటాడో ఊహించలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని 2000 సంవత్సరాల క్రితము అపోస్తులు పొందుకున్నప్పుడు వాక్శక్తి కలిగినందున వారు అనేక రకమైన భాషలతో మాట్లాడారు, దేవుని శక్తిని పొందుకున్నారు. దాని తర్వాత క్రమేణా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనుషులు పొందలేకపోతున్నారు. దాని యొక్క శక్తి పొందుకున్న ఇది దేవుని యొక్క శక్తి అని తెలుసుకోలేకపోతున్నారు. భయము దేవుని కొరకై ఉండాలి. భయము దేవుని పరినిమిత్తమై ఉండాలి. భయము నేను పాపము చేస్తే దేవుడు నన్ను ఏ విధంగా శిక్షిస్తాడన్న విధానాన్ని బట్టి ఉండాలి. భయము వాక్యం చదువుతున్నాను నాకు అర్థం అవ్వట్లేదు అని భయం ఉండాలి. భయము నేను చదివిన వాక్య ప్రకారం బ్రతకలేకపోతున్నానన్న భయం ఉండాలి. దేవుని భయము మనుషులకు కావాలి. అది లేని దినమున చెబుతున్నాను కదా, దేవునికి దూరమైన మనుషులు ఆటోమేటిక్గా లోకంలో ఉన్నట్టుగానే ఉంటారు. మనం ప్రశ్న వేసుకోవాలి, నువ్వు ఈరోజు ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావా? మనుషులకు భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నావా? ఈ లోకంలో ఉన్న దయ్యములకు భయపడుతున్నావా? ఒక్కసారి గమనించుకోండి. ఇక్కడ గొర్రెల కాపర్లు మాత్రము దేవుని వెలుగును చూసి మేము బ్రతకలేమని తెలుసు కాబట్టి దేవునికి భయపడుతున్నారు. దేవుడు చెబుతున్న మాట, దేవదూత చెబుతున్న మాట భయపడకుడి. ఎందుకంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెబుతున్నారు. గమనించండి, గొర్రెల కాపరులు చదువులేని వారు రాత్రి పూట అలాదిన అద్భుత దీపం వచ్చినట్టుగా ఒక దేవదూతల వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు ఇదిగో నేను ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను అని చెప్పినప్పుడు గమనించండి, మనుషులకైతే ఏం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం ఆలోచన చేస్తారంటే ఎక్కడ ధనం ఉందో చెప్తారు అనుకుంటారు. ఎక్కడైనా ధనం గురించి చెప్తాడేమో అనుకుంటారు. ఇంకేమన్నా రహస్యమైన సంగతులు మాకు చెప్తాడేమో అనుకుంటారు. కానీ గమనించండి, ప్రజలందరి కొరకు ఒక సువర్తమానము. ప్రజలందరూ అంటే కేవలం యూదులా?
ఈ లోకములో ఉన్న సమస్త జనులందరికీ కూడా కలగబోవు సంతోషకరమైన స్వర్తమానము మీ అందరికీ చెప్పడానికి నేను వచ్చాను. మొదటిగా మీకు చెప్పడానికి వచ్చినాను. అదేంటో తెలుసా? దావీదు పట్టణము అంటే బెత్లెహేము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణం అంటే బెత్లెహేము. ఆ బెత్లెహేములో ఎవరు పుట్టారంటే రక్షకుడు పుట్టాడు. ఎవరి కొరకు పుట్టాడు రక్షకుడు? మీ కొరకు. అట్లా ఉందా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడు? అవునా? మీ కొరకు పుట్టాడు. దేవదూత కొరకు పుట్టలేదు. గమనించండి. ఈ లోకానికి దేవుడు రక్షకునిగా మన కొరకు ఉదయించాడు. మనుషులు కాని వారి కొరకు ఉదయించలేదు. ఆయన మనుషులు కాని వారి కొరకు పుట్టలేదు. మనుషులుగా ఉన్న మనకు, మనం ఉన్న స్థితిలో ఉన్నామని తెలుసుకొని మన కొరకు ఈ లోకంలో పుట్టాడు. ఆనాటి కాలంలో గొర్రెల కాపరకు శుభవర్తమానము ఏంటంటే మీ రక్షకుడు పుట్టాడు. గొర్రెల కాపరు చెప్తున్నారు, ఎవరి రక్షకుడైనా నా రక్షకుడు ఎక్కడి నుండి రక్షిస్తాడు? నా రక్షకుడు ఎక్కడి నుండి రక్షిస్తాడు? ఆయన పేరేంటో తెలుసా? ఈయన ప్రభువు అయిన క్రీస్తు. రెండు గొప్ప మాటలు. మనుషులు ఆ కాలంలో వినకూడదు అనుకుంటున్న మాటలు. అధికారులందరూ కూడా వినకూడదు, మాట్లాడకూడని మాటలు, ఇవ్వకూడని బిరుదులు. రెండు, ఒకటి అభిషక్తుడు. క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడు ఎవరంటే రాజు. అభిషక్తుడు అంటే రాజు. నూనె చేత రాజును మాత్రమే అభిషేకిస్తారు. అభిషేకించిన వ్యక్తి మీ కొరకు పుట్టాడు. ఈయన ఎవరో తెలుసా? ఈయన ప్రభువు. ఆ కాలంలో ప్రభు అంటే కేవలము రోమా సామ్రాజ్యానికి అధినేత మాత్రమే ప్రభువు, కైజరు మాత్రమే ప్రభువు, ఇంకెవ్వరూ ప్రభువులు కాదు. ఇంకెవ్వరు ప్రభు అని పిలిచిన ప్రభు అన్న మాట కూడా ఉన్నతమైన అధికారి అని, లేదా ఆయన పరిపాలన కింద ఉన్నవారమని, లేదా రాజు అని కూడా అర్థము. ఈ అర్థాలను ఇచ్చే మాటలు ఎవరికి ఆపోదిస్తారంటే కేవలం వారిని పరిపాలిస్తున్న వ్యక్తులకు మాత్రమే ఈ మాటలు ఆపోదిస్తారు. కేవలము వాళ్ళపైన అధికారము చలాయిస్తూ వాళ్ళని నడిపిస్తున్న నాయకులకు మాత్రమే ఈ బిరుదులను ఆపోదిస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎవరికి ఆపోదిస్తున్న మాటలు అంటే పశువుల పాకలో పుట్టిన ఒక వ్యక్తికి ఆపోదిస్తారు. రెండు చెప్పకూడని మాటలు. జ్ఞానులకు, సన్హెద్రంలో ఉన్న యాజకులకు వినకూడని మాట ఏంటో తెలుసా? ఎవరి భర్త వల్ల అభిషక్తుడు అనొద్దు. అభిషక్తుడు మస్సియాక్ మన కొరకు పుడతాడు. మన రక్షకుడు రోమా సామ్రాజ్యం నుండి మనను విడుదల చేసి మనందరికీ ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని ఇస్తాడు. అది దావీదు రాజ్యము, దావీదు పరిపాలన తిరిగి మనకు దొరుకుతుంది అని ఆనాడున్న రబ్బీలు అందరూ కూడా, అక్కడున్న ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా ఇదే బోధ చేస్తుంటే ఇక్కడ పశువుల పాకలో ఈయన అభిషక్తుడు పుట్టాడంటే గమనించండి. ఆ మాట యూద అధికారుల చెవుల్లో పడితే ఈ విధంగా ఉంటుంది. మాకు తెలియకుండా ఎట్లా పుడతాడు ఆయన? ఎందుకంటే ఒకవేళ పుట్టాడంటే దాన్ని ప్రకటించవలసింది ఎవరు అంటే అక్కడున్న యూదులు, యాజకులే ప్రకటించాలి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ బిడ్డలు. మరి దేవుడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేదే. అది ఈ సంతోషకరమైన సువర్తమానాన్ని వాళ్ళ దగ్గరికి, యాజకుల దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి, బోధకుల దగ్గరికి, రబ్బీల దగ్గరికి తీసుకెళ్ళలేదే. ఈ సువార్తమానం మొత్తం కూడా ఎవరి దగ్గర తీసుకెళ్ళాలంటే అందరి చేత తృణీకరింపబడి నమ్మలేని పరిస్థితులు ఉన్న కేవలము తుచ్చమైన గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని యొక్క సువార్తమానం వెళ్ళింది. గమనించండి, గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఎ హైలీ స్కిల్డ్ పీపుల్. వాళ్ళను గొప్ప వాళ్ళగా అనుకుంటున్న వారిని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకోడండి. తృణీకరింపబడిన వారిని ఏర్పాటు చేసుకొని జ్ఞానులకు సిగ్గుపరుచుకు దేవుడు లోకం నుండి వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. గమనించండి, అమాయకులను ఏర్పాటు చేసుకుంటాడు. తమ హృదయంలో ఎటువంటి కపటము లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడు. తన కొరకు పనికొచ్చే వారిని ఏర్పాటు చేసుకుంటాడు. అర్థమవుతుందా? మరి గమనించిన అంత గొప్పగా దేవుడు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ మాట ప్రభు అయిన ఈ క్రీస్తు అన్న మాట ఆ గొప్ప గొప్ప నాయకుల మా చెవులోకి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి వెళ్ళింది ఈ మాట?
గొర్రెల కాప దగ్గరికి వెళ్ళింది. రోమా సెంచూరియన్ దగ్గరికి కానీ, సహస్రాధిపతి దగ్గర కానీ, శతాధిపతి దగ్గర కానీ, కైజర్ దగ్గర కానీ, ప్రభు అని పిలువబడే వ్యక్తుల దగ్గరికి సువార్త మనం వెళ్ళలేదు. ఈ రెండు మాటలు గమనించండి. ఒకటి యూదులు, రెండవది అన్యజనులు. అన్యజనులు అధికారిని ప్రభు అంటారు, యూదులలో అధికారిని అభిషక్తుడు అంటారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు అన్యజనులకు ప్రభువుగాను, యూదులకు ఆయన క్రీస్తుగాను ప్రకటింపబడుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న అన్యజనులు, యూదులందరూ కూడా ఆయన బిడ్డలని నిరూపించడానికి ఆయన పేరు ప్రభు అయిన క్రీస్తు అని ఇక్కడ చెప్పి ఆయన సంబోధిస్తున్నట్టు మనము చూస్తాము. రైట్. అయితే ఇక్కడికి సరిపోతుందా? ఇక్కడికి సరిపోతుందా? ఈ మాట వినగానే వావ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ అని చెప్పేసి వెళ్ళిపోతారా? ఎక్కడ పుట్టాడు, ఎలా ఉంటాడు, ఎట్లా మేము గుర్తుపట్టాలి వీళ్ళని అని ప్రశ్నలు రాకముందే, ఎందుకంటే ఆతురత వస్తుంది. ఇంత సంతోషకరమైన సువర్తమానము వినడానికి తమ హృదయాలను వాళ్ళను ప్రేరేపించుకొని గంతులు వేయాలనుకునే లోపే ప్రశ్న వస్తుంది. ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఎట్లా ఉంటాడు, దానికి ఆనవాళ్ళేంటి అని అడిగే లోపే మనుషుల కంటే తొందర ఎక్కువ దేవదూతలకు అనుకుంటాను. ఎందుకంటే ఈ సంతోషకరమైన సువార్తమానం ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎన్ని సంవత్సరాలుగా, వందల వేల సంవత్సరాలుగా మరి దేవదూతలు పరలోక రాజ్యంలో ఎదురు చూస్తున్నారో తెలీదు. గాడ్ అంటాడు అపాయింటెడ్ టైం, ఆయన నియమించిన సమయం వచ్చేంత వరకు ఆయన ఏది లోకంలోకి ప్రకటించాడు. అప్పటి వరకు ఈ లోకంలో ఏం జరగాలంటే మరియా యోసేపులు ప్రధానం జరగాలి. గమనించండి, మరియా యోసేపు ప్రధానం జరగాలి. అక్కడ జకరియా, ఎలిజబెత్ ముసలివాళ్ళు అవ్వాలి. ఈ రెండు ఆ సమయంలో ఈ రోమా చక్రవర్తులు, రోమా సామ్రాజ్యము, అక్కడున్న ప్రాంతాలన్నింటిలో కూడా ఏలాలి. ఇవన్నీ జరగాలంటే దేవుని యొక్క సమయం ఆసనం వల్ల అన్ని సమయం ఆసనమైనప్పుడు అప్పుడు తన ఆజ్ఞ వెడలిపడింది పరలోక రాజ్యం నుండి గబ్రియేలుకి. గబ్రియేలు, కమాన్, దిస్ ఈస్ ద టైమ్, యు గో అండ్ అనౌన్స్ ద గుడ్ న్యూస్ అని చెప్పినప్పుడు అప్పుడు బయలుదేరి ఉంటారు. వారికి తొందర వరకు ఉంటారంటే మనుషుల కంటే ఎక్కువ తొందర దేవదూతలకు ఉండి. ఎందుకంటే ఇంత సంతోషాన్ని ఎట్లా ఆపుకుంటాం? ఎన్నో సంవత్సరాలు ఆపమని ఆ సంతోషకరమైన సువార్తమానం చెబుతూ ఇంకో ప్రశ్న అడగక ముందువే ఏమన్నారంటే, మీకు ఒక ఆనవాళ్ళు ఇస్తాను. ఆ ఆనవాళ్ళు ఏంటో తెలుసా? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మీరు చూతురని వారితో చెప్పండి. గమనించండి, ఇలా విచిత్రం ఏముంది? పరిస్థితులను ఆలోచించుకొని చూస్తే ఆ సమయంలో ఆ పట్టణం అంతా కూడా గలిబిలిగా ఉంది, రద్దీగా ఉంది. అనేక మంది జన సమూహములు చుట్టుపక్కల ప్రాంతాలు, దేశాల నుండి వారి అయిన దేశంకి దావీదు సంతానంకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా యూదయ ప్రాంతంలో బెత్లెహేంలో ఉన్నారు. ఎట్లా గుర్తుపడతారు ఈ గొర్రెల కాపరులు? ఎట్లా గుర్తుపడతారు? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడతాడు. పిల్లలు పుట్టిన అందరూ కూడా పుట్టగానే దేంట్లో చుట్టబడతారు? పొత్తి గుడ్డలు చుట్టబడతారు. ప్రత్యేకత ఏముంది ఇక్కడ? దీని ఆనవాళ్ళు ఎట్లా? నేను ఇది ఆనవాళ్ళుగా, ఒక సైన్గా, ఇట్స్ గాడ్స్ సైన్గా ఏ విధంగా గుర్తుపడతామంటే ఇంకొక హింట్ ఇచ్చాడు. 2 హింట్లు ఇచ్చారు అక్కడ. మొదటి హింట్ ఏంటో తెలుసా? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎక్కడ పడుకుని ఉంచబడతాడు? తొట్టేళ్ళలో కాదు, ఇంట్లో కాదు, హాస్పిటల్లో కాదు. ఎక్కడ పరుండబెడతారని? ఒక తొట్టిలో పరుండబెడతారు. తొట్టి అనే మాట అక్కడ గమనించాల్సింది, అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అంటే ఆయన పశువుల తొట్టిలో పరుండబెడతారు. దట్స్ కాల్డ్ మేంజర్. ఇంగ్లీష్లో మంచి మాట మేంజర్ అని వాడగానే అర్థమైపోయింది. ఎక్కడో పశువుల తొట్టిలో పుట్టాడైనా, ఎక్కడో పశువుల పాకలో పుట్టాడైనా, ఇట్స్ మేంజర్లో పుట్టాడైనా, పశువుల తొట్టిలో పుట్టాడంటే పొత్తి గుడ్డలతో ఒక శిశువు చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టిన ఆ స్థలము ఆనవాళ్ళు. ఈ 2 సైన్స్ దేవదూత వాళ్ళ గొర్రెల కాపరకు అందించడము జరిగింది. దీన్ని పట్టుకొని ఎన్ని పశువుల పాకలు ఉన్నాయో బెత్లెహేం అంతటా కూడా నేను అనుకుంటాను వాళ్ళు ఎన్ని సెర్చ్ చేశారో, ఎన్ని రీసెర్చ్ చేశారో తెలియదు. ఎన్నున్నాయో తెలీదు. అనుకోవచ్చా? ఒక 1000 ఇండ్లు ఉండొచ్చా? ఆ సమయంలో 1000 ఇండ్లలో కనీసం 500 పశువుల తొట్లు ఉండొచ్చా? ఆ 500 పశువుల తొట్లలో అన్ని పశువుల తొట్లు తిరగాలన్నా కూడా ఎంత సమయం పడుతుంది? గమనించండి. లుక్ ఎట్ ద ప్రాక్టికాలిటీ, రైట్? అప్పుడు ఏం చేశారు వీళ్ళు?
ఈ మాట చెప్పగానే, ఈ మాట అంటే ప్రచురణ జరగగానే పరలోకంలో ఒక గొప్ప విషయం జరిగింది. అదేంటది? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, గమనించండి, దూత ఎక్కడున్నాడు? భూమి మీదకి వచ్చాడు. అవునా? భూమిపైకి దూత వచ్చినప్పుడు, ఆ దూత అనౌన్స్ చేస్తున్నప్పుడు చీకటిగా ఉన్నదంతా కూడా దేవుని యొక్క మహిమతో, వెలుగుతో నింపబడింది. ఆ వెలుగుతో నింపబడినప్పుడు ఆ వెలుగులో గొర్రెల కాపరులు అక్కడ దేవదూతతో మాట్లాడుతున్నారు. దేవదూత మనుషులకు సంభాషణ చేస్తున్నారు. ఒక్కసారి దేవదూత మాట్లాడడం ఆపేయగానే గొర్రెల కాపరులు మాట్లాడతారేమో అనుకున్నాం. అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు తొందర వరకు ఉంది. మనుషుల కంటే ఎక్కువ తొందర దేవదూతలకే ఉంది. సంతోషకర సువర్తమానమును ఎక్కడ మనుషులు మాడతారో మాకు సమయం దొరుకుతో లేదు అన్నట్టుగా ఇక్కడ దేవదూత మాట్లాడడం, సంభాషణ, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము ఆగిపోగానే ఇమ్మీడియట్గా, అందుకే మాట వెంటనే, ఇమ్మీడియట్లీ పరలోక సైన్య సమూహము ఎక్కడికి వచ్చేసింది? ఎక్కడికి వచ్చారు? ఆ దేవదూత దగ్గరికి వచ్చారు. ఆ దేవదూత ఎక్కడున్నాడు? భూమిపైన ఉన్నాడు. గమనించండి, పరలోకము భూమి మీదకి వచ్చింది. పూజింపదగిన నామము ఎక్కడుంది అంటే భూమిపైన ఉంది. ఇప్పుడు గమనించండి, నిత్యత్వము అంటే దేవుడు ఎక్కడుంటాడో అక్కడ నిత్యత్వము. పరలోకంలో దేవుడు ఉంటే పరలోకంలో నిత్యత్వము. దేవుడు మధ్యాకాశ పరదైసులో ఉంటే పరదైసులో నిత్యత్వము. దేవుడు భూమిపై ఉంటే దేవునితో పాటు నిత్యత్వము. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నిత్యత్వము. దేవుడు లేని చోట, దేవుడు ఆరాధన పొందని చోట నిత్యత్వముకు చోటు లేదు. గమనించుకున్నారు. దేవదూతలకు తెలిసింది పరలోకంలో కాదు మహిమ చెల్లించాల్సింది, పరలోక సైన్య సమూహము ఇన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఎదురు చూసింది ఎవరి కోసం అంటే ఈ లోక రక్షకుడు, మా దగ్గర ఉన్న నా దేవుడు నర్రూపధరిగా భూలోకానికి వెళ్ళారు. సంబరాలు అక్కడ చేయాలి. బెత్లెహేములో అక్కడ సందడవుతుంది. అర్థమవుతుందా? అక్కడ దేవదూతల సమూహముతో పరలోక సైన్య సమూహము భూలోకముకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఎటువంటి సంబరం అది అంటే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఏమంటారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చెల్లించను. ఏమన్నమాట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలము, దేవుడు నివసించు పరలోక రాజ్యము, అక్కడ నిలుచున్న దేవునికి మహిమ. అక్కడున్న దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము. దేవునికి అక్కడ మహిమ, ఇక్కడ మనుషులకు సమాధానము. అర్థమవుతుందా? దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. అల్లరి ఉండదు. సమాధానం అంటే హృదయాల్లో నెమ్మది ఉంటుంది. సైలెంట్గా ఉండడం సమాధానం కాదండి. చాలామందికి అర్థం కాదు. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదనగానే అరుపులు అనుకుంటారు, డాన్సులు అనుకుంటారు, పాటలు అనుకుంటారు. గమనించండి, సమాధానం అనేది సైలెన్స్లో ఉండదు. నిజమైన ఆందోళన, ఆతృత సైలెన్స్లోనే ఉంటుంది. నిశ్శబ్దంలోనే ఎక్కువ భయంకరము. అవునా? నిశ్శబ్దము మనుషుల్ని మాట్లాడనివ్వదు, ఎక్స్ప్రెస్ చేయనియదు. అవునా? మరి ఎక్కడి నుంచి వస్తుంది అది సమాధానం? ఎక్కడ సమాధానం ఉంటుందంటే అది దేవుడు చెప్తాడు, ఈ లోకపు శాంతి మీకు ఇవ్వడానికి రాలేదు, నేను ఇచ్చి శాంతి ఇస్తాను, నా శాంతి మీకు ఇస్తానంటే నాకు పరలోకంలో మహిమ ఉన్నది. ఆ మహిమ పరలోకం దొరికేది అది భూమి మీదకి వస్తే మనుషుల హృదయాల్లో సమాధానం ఉంటుంది. ఆ సమాధానము దేవుడు నావాడని, నా కొరకు వచ్చాడని, నన్ను ఎల్లప్పుడూ కాచుకుంటున్నాడని, ఏది ఏమైనా దేవుని వదిలే ప్రసక్తి లేదని, ఆయన కొరకు జీవిస్తాను, అవసరమైతే ఆయన కొరకు మరణిస్తానన్న అటువంటి సమాధానము దేవుడు ఈ లోకంలోకి ఇస్తాడు. అది కదా సమాధానము. మనుషులకు అర్థమైందా ఈ సమాధానము? సైలెంట్గా ఉండడంలో సమాధానం కాదు. చాలామంది ఇప్పుడు ఈ క్రిస్మస్ సీజన్లోని చాలా కాంట్రవర్సల్, బాధ అనిపిస్తుంది. సంఘాల్లో డాన్స్ ఎందుకు చేస్తున్నారు? ఇది చేయొచ్చా? సంఘాల్లో ఎందుకు గంతులు వేస్తారు? చేయొచ్చా? లోకముకి సంబంధించింది, లోకంలో ఉన్న అల్లరి సంఘంలోకి వచ్చిందంటే మై డియర్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇంతకంటే గొప్ప అల్లరి ఇంకెక్కువ జరుగుతుంది బయట, క్రైస్తవుల మధ్యలో జరుగుతుంది.
సంతోషాన్ని ఎట్లా వ్యక్తపరుచుకుంటావు? నీ కుటుంబంలో నీ పెళ్లి రోజులు ఎట్లా చేసుకుంటావు? సమాధానం కూర్చుంటావా? ఇద్దరు ఒకరితో మాట్లాడకుండా ఎట్లా చేసుకుంటావు నీ పెళ్లి రోజుని? నీ బిడ్డల యొక్క పుట్టినరోజులు ఎట్లా చేసుకుంటావు? నువ్వు ఖాళీ కూర్చొని చేసుకుంటావా? అల్లరి లేకుండా చేసుకుంటావా? సౌండ్స్ లేకుండా చేసుకుంటావా? కొత్త బట్టలు వేసుకుండా చేసుకుంటావా? టెల్ మీ, ఎట్లా చేసుకుంటావు నువ్వు? మరి నా దేవుడు పుట్టినప్పుడు ఎట్లా చేసుకోవాలి మరి నేను? అర్థమవుతుందా? దెర్ ఈస్ ఎవ్రీ మీనింగ్ బిహైండ్ వాట్ ఎవర్ వి డూ హియర్. దేవుని సన్నిధిలో చేసే ప్రతి దానికి ఒక అర్థము, పరమార్థం ఉంది. డోంట్ మేక్ ఇట్ కాంట్రవర్సీ. ప్రతి దాన్ని వ్యతిరేకత భావంతో చూసే మనుష్యులకు జాగ్రత్తమైతే సంగమా, జాగ్రత్త. అనేక మంది గొర్రె తోలు కప్పుకొని తోడేళ్ళు బయట ఉన్నాయి. దేవునికి వచ్చే ప్రతి మహిమను మింగివేయడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నో నో, డౌట్స్ ఉంటే దగ్గర రండి, మాట్లాడదాం. అర్థమైందా? నా సంఘానికే, ప్రపంచానికి కాదు. అందరికి సమాధానం ఇవ్వడానికి లేని ఇక్కడ నేను కేవలం నా సంఘానికి మాత్రమే బాధ్యుడను. కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్, సంబరాలు ఆనాడు కూడా చేసుకున్నారు, అదే సంతోషము ఈనాడు కూడా చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ కేవలము సమాధానం ఇక్కడ మనం చూస్తాము. పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ చెప్పేవారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సమాధానముని తీసుకొచ్చారు. ప్రశ్న వస్తుంది, ఒక ప్రశ్న. యేసు ప్రభువారు అంటారు, మీరు ఏమనుకుంటారు నా గురించి? నేనేమన్నా ఈ లోకానికి సమాధానం వేయడానికి వచ్చిన అనుకుంటారా? కాదు, మీ మధ్యలో అగ్ని వేయడానికి వచ్చిన అంటాడా లేడా? ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? ఆయన పేరు ఇమ్మానుయేలు. అవునా? దేవుడు మీకు సమాధానం కలగజేస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు తన నోటి నుండి వచ్చిన మాట, మీ ఇంట్లో నేను చేస్తాను, మంట పెడతాను అంటున్నాడు. అర్థమవుతుందా? ఏ మంట పెడతాడు? ఫైర్ ఇగ్నైట్ చేస్తాడు. ఎందుకో తెలుసా? ఏ కుటుంబంలో తండ్రికి కొడుక్కి, అవునా, తన తల్లిదండ్రులకు బిడ్డలకు, అత్తకు కోడలికి, అవునా, ఈ విధంగా కుటుంబాల్లో నేను అగ్ని వేయడానికి వచ్చానని చెబుతుంటే ఏ అగ్ని వేస్తాడు? ఆయన కొరకు నిలబడడానికి సిద్ధపడి ఉన్న ఆ ఫైర్, ఆ అగ్ని ఉన్న మనిషి, ఆ వ్యక్తి కుటుంబానికి అంగీకరించకపోతే కుటుంబాన్ని వదిలేసైనా దేవుని కొరకు నిలబడతాడు. అది అగ్ని. దేవుడు చెప్తున్నాడు. కుటుంబాలు సాంప్రదాయాల నిమిత్తము, ఇజ్జతు, కులము నిమిత్తము ఆ మనుషులను దేవుడు తనని ఏర్పాటు చేసుకుంటే దాని నుంచి నువ్వు వెళ్ళకూడదని, దేవుని కొరకు బ్రతకకూడదని ఆయన ఆ వ్యక్తిని కనుక కంట్రోల్ చేయడానికి చూస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పంజరంలో పిచ్చుకనా ఏంటి? ఆ వ్యక్తి ఏం చేస్తాడు? దేవుని కొరకు మరణిస్తాను, దేవుని కొరకు జీవిస్తాను, దేవుణ్ణి ప్రకటిస్తానని ముందుకు సాగిపోయి కుటుంబం నుండి వేరై వచ్చారు. ఇక్కడ ఉన్న చాలామంది ఆ విధంగానే మన కుటుంబంలో అగ్ని వేయబడింది. దేవుని కొరకు నిజమైన దేవుణ్ణి కనిపెట్టుకున్నాము, దేవుని వెతికినాము, దేవుడు దొరికి ఉన్నాడని కుటుంబాలని కూడా వదిలేసి దేవుని వెంబడిస్తున్న జనాంగమా, మీరు కదా దేవునికి ఇష్టమైన వారు. అది కదా దేవుడు ఏ అగ్ని వేస్తా అన్నాడు. ఆ ఫైర్ ఎవరి లోపల ఉంటుందో, అగ్ని ఎవరి లోపల ఉంటుందో ఆ కుటుంబాలు సమాధానంతో ఉంటాయి. వి ఛాలెంజ్, యేసుక్రీస్తు ప్రభువుని కలిగిన కుటుంబము అనేక పరిస్థితుల నుండి వెళ్తున్నా కూడా ఆ కుటుంబంలో సమాధానమే ఉంటుంది. ఎందుకంటే వారికి తెలుసు ఇవన్నీ కూడా కొంతకాలం మట్టుకే. శోధనలు ఎదిరించడానికి శక్తి కావాలి. దేవుని కొరకు తల్లిదండ్రులు వదిలేయడానికి మనుషులు సిద్ధపడతారు. దేవుని కొరకు తన అన్నదమ్ములు వదిలేయడానికి సిద్ధపడతారు. దేవుని కొరకు తన భర్తను కూడా వదిలేయడానికి సిద్ధపడతారు. తన భార్యను వదిలేయడానికి సిద్ధపడుతున్నారు. దేని కొరకు అంటే దేవునికి అడ్డంగా ఉన్న ఏదన్నైనా సరే వదిలేయమంటున్నాడు. నీ కన్నును అభ్యంతరపరిస్తే పీకి పడేయన్నాడు ఆయన. అర్థమవుతుందా? నీ చెయ్యిని అభ్యంతరపరిస్తే పీకి పడేసేదని అంటున్నాడు. గమనించండి, ఆయన సమాధానానికి కర్త. ఏ సమాధానం అంటే తనకిష్టమైన మనుషులందరినీ కూడా సమకూర్చుకొని ఆయన రాజ్యాన్ని స్థాపిస్తున్న వ్యవస్థాపకుడైన దట్ ఈస్ జీసస్. అటువంటి సమాధానము ఈ లోకంలో కలుగుతుంది. రైట్, ముందుకెళ్దాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు, గమనించరా? అర్థమైంది ఇప్పుడు? ఎక్కడికి వచ్చారు వాళ్ళందరూ? పరలోకము నుండి భూలోకంకి వచ్చారు. దేవదూతలు ఎక్కడ ఉంటారు? పరలోకం ఉంటారు. అంటే పైనుంచి కిందికి రాగలుగుతారా? అప్పుడే వస్తారా? ఇప్పుడు రాలేరా? వస్తారు కదా. వాళ్ళకి వీసా అవసరం లేదు, ఫ్లైట్ అవసరం లేదు.
అక్కడ మాయమే ఇక్కడ వెళ్తారు వాళ్ళు. అవునా? మనకు అవన్నీ అవసరం. మనం కూడా మహిమ శరీరం దాల్చుకున్నప్పుడు కన్ను రెప్ప పాటున ఈ శరీరము, మృతులమైన ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే మహిమ శరీరము వాళ్ళకుంది. ఇది కంటికి కనపడదు, అది కంటికి కనపడవు. కాబట్టి ఇక్కడ మనము చూస్తుంటే అనుకుంటాం, ఇక్కడ అక్కడ ఖాళీ సీట్లలో దేవతలు కూర్చొని ఏం వాక్యం చెప్తున్నాడు, సరిగ్గా చెప్తున్నాడా లేదా వీడు అని నన్ను కూడా గమనిస్తారు. వింటున్నారు లేదని మిమ్మల్ని కూడా గమనిస్తారు. అదే వాళ్ళ పని కూడా అదే. దేవుని యొక్క సేవకులు వారు పరలోకం నుండి భూలోకంకి వచ్చారు, మళ్ళీ తిరిగి పరలోకానికి ఈ సువర్తమానము అందజేయడానికి వచ్చారు. కాబట్టి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. గమనించండి చాలమ్మ, ఏం మాట్లాడుకుంటున్నారంటే ఆ గొర్రెల కాపరులు అబ్బా చెప్పారులే అని చెప్పేసి వదిలేశారా? చెప్పారు కానీ వదిలేసారా? వదిలేదు. వాళ్ళు ఏం చేశారు? ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువు. అక్కడ చూడండి, ప్రభు అన్న మాట బోల్డ్గా ఇంత ఉంటుంది, ఇంత పెద్దగా రాస్తారు. ప్రభు అని అంటే ఎవరు? దేవుడే మనకు ఈ మాటను పలికించరని నమ్మి ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మాటను వింటున్నావు కదా, దేవుని యొక్క సువార్తమానము ఎవరి చెవులో పడుతుందో వారు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు కాబట్టి వారు చెవులో పడ్డది ఆ మాట. ఇది ఎట్లా పడితే ఎట్లా, ఏదో రేడియో లాగానో, టీవీ లాగానో, న్యూస్ లాగానో కాదండి. ఇది దేవుని సువార్తమానము నీ చెవులో, దేవుని యొక్క వాక్యము నీ చెవులో పడుతుందంటే దేవుని చేత నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. ఈ మాట, ఈ వాక్యము నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరెవరికో కాదు దేవుడు ఏర్పాటు చేసింది. ఆనాడు దేవుడు వాళ్ళు గొర్రెల కాపరులు ఆ జ్ఞానంతో ఉన్న మనుషులు దాన్ని నమ్మారు. ఇది ప్రభువు చేసిన పని అనుకున్నారు. దాన్ని డౌట్ పడలేదు. దాని గురించి అవిశ్వాసంలోకి వాళ్ళు వెళ్ళిపోలేదు, ప్రశ్నలు వేసుకోలేదు, నమ్మారు, విశ్వాసంతో నమ్మారు. దీన్ని పరిపూర్ణమైన విశ్వాసం అంటాము, ఆవగింజంత విశ్వాసం అంటాము. చెప్పగానే ఎంబడే నమ్మారు. నమ్ముతున్నామా? ఎన్ని సువార్తలు వింటున్నాం, ఎంతమంది వయసు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు, ఎంతమంది నిజంగా ప్రభు నాతో మాట్లాడాడు. చిన్న బిడ్డ చెప్తున్నాడు, అభిషేక్ కదా, ఆ పరిస్థితిలో చూస్తున్నప్పుడు ఆ పరిస్థితిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటే కళ్ళలో నీళ్ళు ఆగవు. ఎటువైపోతారు, ఏమైపోతారు పిల్లలు? దేవుని చేతిలో ఉంటారు. ఎందుకో తెలుసా? మొదటి అడుగు మనం వెయ్యాలి, తర్వాత అడుగు ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆ మొదటి అడుగు ఆ కుటుంబము పట్టుబడి 39-40 సంవత్సరాల ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఏమీ మాట్లాడకుండా ఇంత గొప్పగా తన కుటుంబాన్ని దేవునికి నడిపించగలిగారంటే గమనించండి. వాళ్ళకు ప్రార్థన చిన్న ఆశ కలిగింది. యవ్వనస్తులకు అనేక మంది మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ పిల్లకు ప్రార్థన చేయాలన్నది నేర్పిస్తున్నారా? గమనించాలి. ప్రార్థన, నాకు ప్రాబ్లం వస్తే, నాకు కష్టం వస్తే నేను దేవునికి ప్రార్థన చేయాలి. నేను చేశాను 2005 సంవత్సరంలో సేమ్ సిచ్యువేషన్ 31 మార్చి 2005 మెడిసిటీ హాస్పిటల్లో మధ్యరాత్రి 1 గంటకు అదే ప్రార్థన, మొదటిసారి చేసిన ప్రార్థన. అది మనసును మార్చింది, బ్రతుకును మార్చింది. ఆ రోజు నుండి అనుకున్నాను, మొట్టమొదటిసారి మోకాలపై నుండి ఆ హాస్పిటల్లో, మమ్మీ హాస్పిటల్ ఉన్నప్పుడు చేసిన ప్రార్థన, వాట్ నెక్స్ట్? నా జీవితము దీని తర్వాత ఎటుపోతుంది? ఎట్లా పడితే అట్లా బతికిన వాళ్ళము, ఎట్లన్నా బ్రతకొచ్చు అనుకున్న వారము, ఈ మనిషి నా కుటుంబంలో నన్ను ప్రేమించిన తల్లి నా దగ్గర నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ నేను నా బ్రతికేంటిది? భయము. ఎట్లుండగలుగుతాం మేము? నేను డాడీ ఇద్దరం మిగిలిపోతామే, చూసాక అప్పుడు పెళ్ళి అయిపోయింది, ఎట్లుంటాము? భయము. ఇవన్నిటి మించినది అంటే ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గరికి లాక్కొని వెళ్ళిపోతుంది. ఆయన దగ్గర మోకాళ్ళ పైన కూర్చొని ప్రార్థన చేసేలాగా చేస్తుంది. ఒకే మాట, ఏం నేర్పించాలనుకుంటున్నావు? ఎస్ మై డియర్ లార్డ్, ఐ కమిట్ మై లైఫ్ టు యూ. నాకు నేర్పించు, నా జీవితాన్ని నీకు నేను అంకితం చేస్తున్నాను. మారు మనస్సు అనగానే చాలాసార్లు అనుకుంటాము ఏదో మారిపోవాలి, చెడ్డ పనులు చేసేయాలి, తప్పు చేసేయాలి, పాపాలు చేసేయాలి. చిన్నబిడ్డ చెప్తున్నాడు అనేక యవ్వనస్తులు ఏ విధంగా ఉండకూడని బ్రతుకులు అనుకుంటారు. ఊహించకండి పెద్దగా. కొంతమందికి ఒక అబద్ధం మాట్లాడడం చాలా పెద్ద తప్పు. కొంతమందికి మర్డర్ చేసిన పెద్ద తప్పు కాదు, వ్యభిచరించిన పెద్ద తప్పు కాదు. కొంతమందికి అబద్ధం మాటమే పెద్ద తప్పు. అర్థమవుతుందా? ఆ విధంగా తనను ఒక్కసారి నా దేవుడు ఇంత పరిశుద్ధుడు, నేను ఇంత పాపినా అని అనిపించిన దినమున నీ మోకాలు వంగుతాయి.
కన్నీటి ప్రార్థన వస్తుంది, బతిలాడతావు దేవుణ్ణి, బ్రతికి దేవా లేదా చంపబడాను, అటువంటి ప్రార్థన వస్తుంది. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మారు మనస్సు. అది ఉందా? ఉండకపోతే మై డియర్ ఫ్రెండ్, ఈ సువర్తమానము చెవులో ఎన్నిసార్లు పడుతున్నా వాత వేయబడిన మనస్సాక్షిగా ఈ హృదయం ఎన్నడూ కరగదు. దేవుడు అవకాశం మీద అవకాశాన్ని ఇస్తుంటాడు. అనేక మార్లు తన సువార్తను, తన ప్రేమను వెల్లడిస్తుంటాడు. మరి మారు మనసు పొందడం అంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవడం. ఎంతగా దేవునికి ప్రేమించడం నేర్చుకుంటామో ఆయన ఉన్నాడాలన్న ప్రశ్న రాదు. ఎట్లుంటావు దేవా, నీ ప్రేమ ఇట్లుంటుందా అని వాక్యం చదువుతున్నప్పుడు ప్రతి పరిస్థితుల్లో, ప్రతి నిర్ణయంలో, ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన ప్రేమను మాత్రమే ఆస్వాదిస్తూ, ఆయన ప్రేమను మాత్రమే చూస్తూ, ఆయన ప్రేమను మాత్రం ప్రకటించే వ్యక్తుల్లాగా మనము ఉంటాము. ఆ గొర్రెల కాపరులు ఆ చెవిలో దేవుడి యొక్క మాట వాళ్ళకు విన్నప్పుడు ఆ మాటను వాళ్ళు, ఇది ప్రభు చేసిన కార్యము. నీ జీవితంలో దేవుని వాక్యం విన్నప్పుడు ఇది ప్రభు చేసిన కార్యమని ఆ బిడ్డలకున్న విశ్వాసము మనక్కడ ఉన్నదా? ఒక్కసారి గమనించుకోండి. ఆ పరిపూర్ణమైన విశ్వాసము కనపడ్డప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ తెలుసా? చూడండి ఏం చేశారు. మనము బెత్లెహేమునకు వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి, చలమ్మ కామ ఉంది అక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నారు గొర్రెల కాపరు? మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. యాక్షన్, ఫెయిత్, విశ్వాసము క్రియను దాలుస్తుంది. విశ్వాసము క్రియను దాల్చకపోతే ఆ విశ్వాసము మృతము, దానికి పని లేదు. ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ప్రభు వలన మేము నేర్చుకున్నాం. ఈ మాట ప్రభు మాకు దర్శించి చెప్పాడు, మేము ధన్యులమని గొర్రెలను వదిలేశారు. వాళ్ళు గొర్రెలు ఎటుపోయినా ఇంకా తెలియదు. అవునా? గొర్రెల గురించి ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. ఏం చేశారు వాళ్ళు? వదిలిపెట్టారు. ఆ మాట లేదు, అక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఆ మాట లేదు. వెంటనే వాళ్ళందరూ కూడా ఇది ఒకటేనా, ఇంకోటి జరుగుతుంది. మనం అందరము వెళ్ళి, మనందరము కలిసి మనము బెత్లెహేంలోకి వెళ్దామని ఐకమత్యం కనబడుతుంది. గమనించండి, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు అక్కడ. అవునా? ఒక్కడు ఇద్దరైతే ఖచ్చితంగా ఉండరు, ఎక్కువ మంది ఉండుంటారు. అవునా? రాత్రిపూట కాబట్టి ఒక 10 మంది అనుకుంటే 10 మందిలో ఒక్కడు కూడా ఏ వద్దు ఇది దయ్యము అయ్యుండొచ్చు, ఏ వద్దు మనకెందుకు అవసరము, ఏ వద్దు యాజకుడు కొడతాడు, ఏ వద్దు మనల్ని శిక్షిస్తారు, ఏ వద్దు మన గొర్రెలను ఎవరన్నా సింహము కానీ ఎలుగుబంట్లు వచ్చి దాన్ని తినేస్తాయి, మన బాధ్యతను వదిలేసి వెళ్ళకూడదు, దీన్ని వదలకూడదని ఒక్కడంటే ఒక్కడు కూడా మాటను అనలేదు. అందరూ ఐకమత్యంతో ఉన్నారు. గమనించండి, కుటుంబాల్లో ఈ ఐకమత్యం ఉందా? సంఘాలలో ఈ ఐకమత్యం ఉందా? ఇది ఉన్న నాడున దీన్ని గెలవచ్చు. అవునా? చిన్న చిన్న చీమలు కలిసి పెద్ద విషసర్పాన్ని చంపాయని మనం వింటాం. ఐకమత్యము మహాబలము అనే మాట వింటాం. చిన్నవన్నీ కూడా ఏమంటారు? అడవిలో ఉన్న చెక్కలన్నీ కూడా ఒక ఏనుగును జుట్టేస్తాయనే మాటలు, సామెతలు విన్నాం. మరి ఈ మాటలు వింటున్నప్పుడు గమనించాల్సిందంటే ఐకమత్యంలో శక్తి అటువంటిది. ఒక్క మాట, ఈ సంఘానికి, నీ కుటుంబానికి ఒక్క మాట, కుటుంబం అంతా కూడా ఒక్క మాట నిలబడగలగాలి. సంఘం అంతా ఒక్క మాట నిలబడాలి. ఐకమత్యం సంఘంలో లేకపోతే విశ్వాసులు గుంపులుగా మారుతారు. ఎందుకంటే దేవుడు మనకిచ్చింది అనేక రకాల విశ్వాసాలు కాదు, దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. ఒక్క విశ్వాసం ఉంటే అనేక రకాల తలంపులు రావు. ఒక్క విశ్వాసం ఉంటే ఒక్క వాక్యంపై నీకు కేంద్రీకరిస్తావు, పనికిమాల వాక్యాలని వినవు నీవు. ఒక్క విశ్వాసం నీకుంటే నీ ప్రశ్నలన్నీ కూడా తీసుకొచ్చి మనుషుల దగ్గర పెడతావు, నేర్చుకుంటావు. ఆనాడున్న వ్యక్తులకు విశ్వాసం అనేది క్రియేట్ దాల్చారంటే అందరము కలిసి ఉందాం. ఎందుకంటే అందరూ కలిసి ఉంటేనే శక్తి, అందరూ కలిసి ఉంటేనే బలము. వేరుగా ఉంటే సాతానుగాడు చేయికి అప్పగింపబడి నీ బలహీనత చేత నిన్ను అణచివేస్తాడు వాడు. అందరు కలిసి ఉంటే ఒకరి బాధలో ఒకరు మనం పంచుకొని, ఒకరి సంతోషంలో ఒకరు పంచుకొని, ఒకరి ఇబ్బందుల్లో ఒకరు సహాయం చేసుకుంటూ అందరూ సంఘముగా ఒక్కటిగా ఉంటే ఎవ్వరేం చేయలేరండి. ఈ లోకంలో మనుషులు ఏమి చేయలేరు,
బయట ఉన్న అపవాది వాడు కూడా ఏమీ చేయలేడు. ఈ ఐకమత్యము అందరిలో కావాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎఫెసీయుల పత్రిక 4:2 చూస్తే ఈ మాటలు మనకు అక్కడ కనబడతాయి. రైట్, ఐకమత్యంతో వాళ్ళు ఏం చేశారు? ఆ రాత్రి పడుకొని ఉదయకాలం వెళ్ళారా? ఆ రాత్రి పడుకొని ఉదయకాలం వెళ్ళారా? ఎటల్లో ఏం చేశారు వీళ్ళు? త్వరగా వెళ్ళి ఇమ్మీడియట్, ఇంగ్లీష్లో బాగుంటుంది, ఇమ్మీడియట్లీ ఏం చేశారు వాళ్ళు? మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. దే డిడ్ నాట్ డిలే. గమనించండి, దేవుని యొక్క శుభవర్తమానముని చెవులో పడినప్పుడు ఇంత త్వరగా వెళ్ళిన ఆతురత మనుషుల్లో ఉందా? దేవుని యొక్క వాక్యం వినాలి, ఆదివారం సంఘానికి వెళ్ళిన బిడ్డ సాక్ష్యం చెప్పినట్టుగా ఏది ఏమైనా సరే సార్ నేను సంఘానికి వెళ్తాను, వెళ్ళాలి మనసులో నీకు నిశ్చయిత ఉంటే ఎవ్వరూ ఆపరు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మా జీవితంలో అనేక సార్లు జరిగాయి అవి. వెళ్ళాలని నీకు నిశ్చయిత ఉంటే, సంఘంలో కూర్చోవాలని నిశ్చయిత నీకు ఉంటే, వాక్యం వినాలని నిశ్చయిత ఉంటే, నేర్చుకోవాలన్న ఆశ నీకుంటే ఈ లోకంలో నేను ఏ శక్తి ఆపదు. అవునా? చిత్తశుద్ధితో దేవుని వెతికిన వాడికి దేవుడు దొరుకుతాడు. మనస్ఫూర్తిగా దేవుని యొక్క శక్తి జ్ఞానం కావాలనుకున్న వాడికి దేవుడు దొరుకుతాడు. దానికి కావాలంటే నేను తర్వాత చేస్తానులే, నేను ఇంకా నెల తర్వాత చేస్తాను, 3 నెలల తర్వాత చేస్తాను అన్న ఆలోచనలో వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క నామాన్ని ప్రచురించడానికి, వాళ్ళు దేవుని చూడడానికి సంతోషంతో వచ్చారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సంఘానికి ఎంతమంది అదే సంతోషంతో వస్తారు? ఎంతమంది అదే సంతోషంతో వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారు? ఎందుకు ఎంతమంది అంత తొందరతో బైబిల్ స్టడీలో అటెండ్ అవ్వడానికి ఇష్టపడతారు? ఎంతమంది మెన్స్ ఫెలోషిప్లో ఉండడానికి ఇష్టపడతారు? ఎంతమంది ఉపవాస ప్రార్థనలు రావడానికి ఇష్టపడతారు? అంతే ఆతురతతో ఎంతమంది గృహ కూడికల్లోకి వస్తారు? ఆలోచన చేద్దామా? గొప్ప ఆలోచనలు. వారు సువార్తమానం విన్నప్పుడు వాళ్ళు ఆగలేదు. ఎవరు చూడడానికి వెళ్ళారు? ఈ సర్వలోకానికి ఆయన సువార్తమానం అందింపజేసే నా రక్షకుడిని ఎట్లుంటాడో అని చూడ్డానికి తొందరపడి పరిగెత్తుకొని, ఎన్ని ఉంటాయో అనుకుందామా, ఒక 500 పాకలు ఉంటాయి, అన్నిట్లోకి వెళ్ళి వెతికి లాస్ట్కి కనుగొంటారు. అక్కడికి ఉన్న పొత్తిగుడ్డలతో ఉన్న శిశువు తొట్టిలో పడి ఉండటం చూసి వారిని చూస్తారు. ఏమవుతుంది? చూడగానే ఏమవుతుంది? వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అనగా అర్థమవుతుందా? విశ్వాసం క్రియ దాలుస్తే మొదటగా దేవుని వాక్యం వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు కేవలము దౌర్భాగ్యులుగా ఉన్నారు, కేవలం గొర్రెల కాపరుగా ఉన్నారు. కానీ వాళ్ళలో జరిగిన చేంజ్ ఏంటంటే వాక్యాన్ని విన్నారు, తర్వాత వాక్యాన్ని నమ్మారు. ఫెయిత్ ఇంటూ యాక్షన్. ఏం జరిగింది? ఇమ్మీడియట్గా దేవుని చూడడానికి వెళ్ళారు, కనుగొన్నారు, చూసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయారా? ఎటు వెళ్ళారు? ప్రచురం చేయడానికి వెళ్ళిపోయారు. గొర్రెల కాపరు ఒక్క రాత్రిలోనే గొర్రెల కాపరు సువార్థికులయ్యారు. అర్థమవుతుందా? గాడ్స్ ప్లాన్స్ ఆర్ లైక్ దట్. ఒక మూమెంట్లో మారిపోతాం మనము. దేవుని యొక్క ప్రణాళికలు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కాదు, ఒక్క క్షణము అనే మూమెంట్. మారు మనస్సు నీకు కలిగి దేవుని కొరకు బ్రతకాలన్నది ఒక సింపుల్ డెసిషన్. అది తనకి ఇంతగా ఆలోచించాలా? ఇన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా? ఇదైన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటాను, నా వయసు వచ్చినాక బ్యాప్టిజం తీసుకుంటాను, నా బతుకు మారినాక బ్యాప్టిజం తీసుకుంటాను, నా ఉద్యోగంలో తీరిక పొందినప్పుడు సండే వస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్కడున్నాం ఇంకా మనము? సమయం లేదు. నీ చెవున దేవుడు తన వాక్యము ప్రకటింపగానే నువ్వు సువార్థికునిగా మారాలన్నది గొర్రెల కాపర్లు మనకు నేర్పిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ సువార్థికులే. కేవలం పాస్టర్లు సువార్త చేయరు, సంఘస్థులు చేస్తారు నిజమైన సువార్త. ఎందుకంటే ఆ వాక్యం విని తమ హృదయంలో భద్రపరుచుకుని తమ జీవితాన్ని మార్చుకుని అనేకులకు వెళ్ళి ఆ సువార్త వర్తమానాన్ని చెప్పడానికి ఉర్రూతలోగే సంఘాలు కావాలి.
అటువంటి సంఘాలు దేవుని మహిమను ప్రచురిస్తారు. అటువంటి సంఘాలు, వ్యక్తులు ఆనాటి మిషనరీ కాలంలో ఉండి వాళ్ళ ప్రాంతాలను, దేశాలను, కుటుంబాలను, భాషను నన్నిటిని వదిలిపెట్టి మన దేశానికి వచ్చి మనకు దేవుని యొక్క సువార్త ప్రకటించారే. దట్ ఈస్ కాల్డ్ ద రియల్ స్పిరిట్. ఎక్కడ పోయింది ఆ స్పిరిట్? దండుకుంటున్నాం డబ్బులు, సువార్త సభలు దండుకుంటున్నారు డబ్బులు, మనుషులు ప్రలోభ పెట్టుకుంటూ ఏం వాక్యాలు చెప్తున్నారు. దిర్ ఇస్ నో డెప్త్, ఓన్లీ ఫ్లోటింగ్. కేవలం దేవుడు సమస్యలు తీర్చే దేవుడైతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? కేవలము డబ్బు సమస్యలను తీర్చే దేవుడైతే ఆయన వ్యాపారవేత్త అవుతాడు. కేవలం నీ ఆరోగ్యాలను కాపాడాలనుకుంటే దేవుడు డాక్టర్ని హాస్పిటల్ ఎందుకు పెడతాడు? నో మై డియర్ ఫ్రెండ్స్, ది గాడ్ ఈజ్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నిటిని మించిన దేవుడు. ఆయన నీ హృదయాన్ని మార్చే దేవుడు, నీ బ్రతుకును మార్చే దేవుడు. నీకు రోగం వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కొన్ని రోజులు మట్టుకే అది. కానీ నిత్యత్వంలోకి వెళ్ళేది నీ బ్రతుకు, నీ హృదయము. అది మారుస్తాడైనా. నీ పర్సనాలిటీ, నీ జీవితానికి అర్థం లేదు, నీకు అర్థాన్ని ఇస్తాడైనా. అర్థవంతంగా బ్రతికేలాగా నేను చేస్తాడైనా. దాని కొరకు యేసుప్రభు దగ్గర రావాలి. సమస్యల కొరకు కాదు దేవుని దగ్గర రావాల్సింది, డబ్బు కొరకు కాదు దేవుని దగ్గర రావాల్సింది. వారు వచ్చింది దేని కొరకు అంటే నా రక్షకుని చూడడానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో గొప్ప భారముతో ఉన్నారు, రక్షణ కావాలని ఆతృతతో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, ఎడబాల్సిన జీవితంలో ఉన్నారు. కాబట్టి గొర్రెల కాపరులు ఆయన ఆశతో చూశారు. ఆ సంతోషము మామూలుగా ఉంటుందా? రెట్టింపు సంతోషంతో వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయి ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు. వీళ్ళు గమనించిన మాట చెప్పాను, నేను ఒక మాట చెప్పాను, వీళ్ళ మాటలను చాలామంది నమ్మరు అని. ఎందుకు? వాళ్ళ జీవన విధానం ఆ విధంగా ఉండంటే, వీళ్ళు మనుషులలో స్వార్థపూరితంగా ఉన్న మనుషులను ఇప్పుడు దేవుని యొక్క సువార్థికులుగా మార్చారు. అనేక మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా, మనం కూడా, నేను దేవుని సువార్త ప్రకటించగలుగుతానా? దేవుని గురించి చెప్పే అర్హత నాకుందా? నా బైబిలే అర్థం కాదే, అవునా, వాక్యమే నాకు అర్థం కాదే, నాకు చదివే లేదే, నాకు మాట్లాడడం రాదే. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, నీ లోపల దేవుడు నిజంగా కార్యం చేస్తే, సంతోషం ఉంటే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఆగవు, నీ నోరు ఆగదు. ఎక్కడికి వెళ్ళినా నీ దేవుని యొక్క ప్రేమను చెప్తున్నావు. నువ్వు బైబిల్ ఓపెన్ చేసి ఎవరు చెప్పనట్లేదు నిన్ను. దేవుడు నీ జీవితంలో ఏ ప్రేమను పెట్టాడో ఆ ప్రేమను చెప్పమని చెప్తున్నావు. అదే వాళ్ళు చేస్తున్నారు. ఈయన ఎవరంటే ఈయన మన రక్షకుడు అని చెబుతున్నారు, ప్రచురం చేస్తూ. వాళ్ళకి సాక్ష్యం లేదు, కానీ దేవునికి సాక్షిగా మారారు వాళ్ళు. చూద్దాం. గొర్రెల కాపరు తమతో చెప్పిన సంగతులన్నీ గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అంటే నమ్మారో లేదో పక్కకు పెడితే మాత్రము డెఫినెట్గా ఆశ్చర్యపడ్డారు. ఏమని ఆశ్చర్యము? వీళ్ళు చెప్పేది ఏంటో కానీ మొత్తానికి మాత్రము ఇది భలే ఉంది, ఏదో ఆశ్చర్యం మాత్రము జరిగింది. ఏంటి ఆశ్చర్యము? పరలోకం నుండి దేవదూతలు దిగి రావడం ఆశ్చర్యము, అవునా? వెలుగు ప్రకాశింపజేయడం ఆశ్చర్యము. ఈ గొర్రెల కాపర్లు ఇంత ప్రభావముతో దేవుని గురించి మాట్లాడడం ఆశ్చర్యము. అర్థమవుతుందా? మనకు రక్షకుడు రాజు మహల్లో పుట్టకుండా ఆయన గొర్రెల తొట్టిలో పుట్టాడు, అంటే పశువుల తొట్టిలో పుట్టాడు. ఇది ఆశ్చర్యము. మన రక్షకుడు ఎక్కడ పుట్టాడంటే తొట్టిలో పుట్టాడు. అన్ని ఆశ్చర్యాలు. ఇన్ని ఆశ్చర్యచకితమైన పరిస్థితుల్లో జరిగింది యేసుక్రీస్తు ప్రభువారి జననము. చూద్దాం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకునుచు భద్రము చేసుకును. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, తాను చూసిన వాటిని, కన్న వాటిని గూర్చి దేవునికి మహింపరచుచు స్తోత్రములు చేయుచు తిరిగి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? ఈ విధంగా క్రీస్తు జననము ఏంటంటే గొప్ప ఆశ్చర్యము. దేవునికి మహిమ. వాళ్ళు విన్నవి, వాళ్ళు కన్నవి సమస్తమును కూడా వాళ్ళు చూసి ప్రచురపరుస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. ద మార్వలస్ ఈవెంట్ ఏంటంటే కేవలము టెంపుల్లో ఉన్న గొర్రెలను, అంటే దేవునికి బలి అర్పణగా అర్పింపబడే గొర్రెలను కాచుకుని ఆ గొర్రెల కాపర్లకు దేవాది దేవుడు గొర్రెగా, ఆయన దేవుని గొర్రెపిల్లగా బలి అర్పణ చేయడానికి వస్తున్న ఆ గొర్రెపిల్లగా వాళ్లకు ఆయన కనబడుతున్నాడు. ఆయన గొర్రెల కాపరి
ఇక్కడ కూడా గొర్రెల కాపరుకు ఆయన తను ప్రదర్శించుకుంటు. దిస్ వండర్ఫుల్, ద లవ్లీ థాట్ గివెన్ బై గాడ్. ద మార్వలస్ అనౌన్స్మెంట్స్, అంటే గొప్ప గొప్ప అనౌన్స్మెంట్స్ ఏంటంటే ఇట్స్ ఎ గ్రాండ్ మిస్టరీ. ఏం మిస్టరీ అంటే ఒకవైపు చూస్తే గొర్రెల కాపరులు, ఇంకా కొంతకాల తర్వాత చూస్తే అక్కడ జ్ఞానులు. సువార్త దేవుని వెతుక్కుంటూ ఎవరు వచ్చారంటే ఇక్కడ జ్ఞానము లేని గొర్రెల కాపరులు వచ్చారు. ఇంకొంతకాలం తర్వాత జ్ఞానులు వచ్చారు. అవునా, తూర్పు దేశపు జ్ఞానులు దేవుని చూడడానికి వచ్చారు. ఇక్కడ చదువుకున్న వారికి దేవుడు కనపడ్డాడు, చదువులేని వారికి కూడా దేవుడు తను కనపరుచుకున్నాడు. ఆ జ్ఞానులకు కనపరుచుకున్నాడు, జ్ఞానులకు కూడా కనపరుచుకున్నాడు. పువర్ అంటే ఎటువంటి అంటే నిరుపేదలకు దేవుడు తను కనపరుచుకున్నాడు, సంపన్నమైన వారికి కూడా తను కనపరుచుకున్నాడు. ఇటు యూదులకు తను కనపరుచుకున్నాడు, గొర్రెల కాపరులకు, అటు అన్ని జనులకు, తూర్పు దేశపు జ్ఞానులకు కూడా దేవుడు కనపరుచుకున్నాడు. యూదులు ఇక్కడ అన్ని జనులు కనపరుచుకున్నాడు. కొంతమంది దగ్గరగా ఉన్న వాళ్ళకు దేవుడు తను కనపరుచుకున్నాడు, దూరంగా ఉన్న జ్ఞానులకు, లోకం అందరికీ కూడా కనపరుచుకున్నాడు. గమనించండి, జీసస్ క్రైస్ట్ బర్త్ ఈజ్ యూనివర్సల్. యూనివర్సల్. ఆయన ప్రపంచానికి దేవుడు కాబట్టి ఆయన వార్త, ఆయన సువార్త ప్రపంచానికి గొప్పగా వార్తగా వెళ్ళిపోయింది. అది దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఈవెంట్. సంబరాలు చేసుకుంటే ఏం చేస్తాం, మరి మూల కూర్చుంటావా? అర్థమవుతుందా? గమనించండి. రైట్, ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకుంటే కాపరులలో దేవుడు మొదట చూసింది విశ్వాసము చూస్తాం. విన్నారు. విన్న తర్వాత వాళ్ళందరిలో ఐకమత్యము చూసాము. మూడవది, వాళ్ళు విన్న వాటిని ఐకమత్యము కలిగి ఇమ్మీడియట్గా వాళ్ళు క్రియను ప్రారంభించారు. దేవుని వెతకడానికి, చూడడానికి, శిష్యుడుగా ఉన్న ప్రభువును చూడడానికి ఎంబడే వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు నమ్మిన దాన్ని అనేక మందికి వారు ప్రచురము చేసి ఉన్నారు. తర్వాత వాళ్ళ సంతోషము దే ఎన్షోర్డ్, అంటే వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు దాచుకోలేదు కానీ ప్రదర్శించారు. సంతోషాన్ని వాళ్ళు దాచుకోలేదు, కనపడని, అంటే ఎన్షోర్ ద జాయ్ ఇస్ విజిబుల్ అండ్ మేక్ పీపుల్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ న్యూస్. అంటే ఆ సంతోషాన్ని వాళ్ళ హృదయాల్లో దాచుకోలేదు కానీ ఆ సంతోషాన్ని రెట్టింపు చేసి అనేక మందికి ఈ సంతోషాన్ని పంచేవారిలాగా వాళ్ళు మారారు. కాపరులు, గొర్రెల కాపరులు సువార్థికులుగా మారిన పయనం ఆ రాత్రి జరిగింది. ఇంకో విషయం చూస్తాం. చుక్క వచ్చింది, నక్షత్రం వచ్చింది, వెళ్ళిపోయింది. దూతలు వచ్చారు, వెళ్ళిపోయారు. అవునా, పశువుల కాపరులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. క్రీస్తు మాత్రం అక్కడే ఉన్నాడు. మన జీవితంలో అనేక మంది వస్తుంటారు, చెబుతుంటారు, చూపిస్తుంటారు, ప్రదర్శిస్తుంటారు, నేర్పిస్తుంటారు, వెళ్ళిపోతాడు. ఎవరి గురించి? క్రీస్తు గురించి. క్రీస్తు నిరంతరం ఉండే దేవుడు. ఎవ్వరు మనకున్నా లేకపోయినా ఆయన నిరంతరము ఉండే దేవుడు. ఆయన చివరి మాట చూద్దాం, ఎందుకంటే ఆయన నిత్యం ఉండే దేవుడు కాబట్టి ఆయననే మనకు తోడు, నీడ. ఆఖరి మాట చూస్తాము. ఏం నేర్చుకుంటాం? షెపర్డ్స్ లెఫ్ట్ దేర్ ఫ్లోక్ టు సీ జీసస్. ఈరోజు మనం నేర్చుకున్న ప్రశ్న ఒకటి ఏంటంటే, గొర్రెల కాపరులు తమ కాస్తున్న గొర్రెల మందను వదిలిపెట్టి క్రీస్తును వెంబడించారు. ఈరోజు మనమేమి వదిలిపెట్టి క్రీస్తును వెంబడిస్తాం? ప్రశ్న వేసుకోవాలి. నా మొబైల్ను వదిలేస్తానా? నా గాసిప్ను వదిలేస్తానా? పిచ్చి ముచ్చట్లను వదిలేస్తానా? నా టీవీ సీరియల్స్ వదిలేస్తానా? నా చెప్పుడు మాటలను వదిలేస్తానా? ఎదుటివారిపైన కోపము, ఆక్రోశము, అసూయను వదిలేస్తానా? వ్యభిచారం వదిలేస్తానా? ఏం వదిలేస్తావు దేవుని కొరకు? బీ ఎక్సైటెడ్. దేవుడు మనకిచ్చే సువర్తమానము గొప్పది కాబట్టి సంతోషంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏది వదిలిపెట్టాలో, ఈ సంతోషము నీ హృదయంలోకి పరిపూర్ణత కాకుండా నేను అడ్డగిస్తుందో దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడు. గొర్రెలు కాసుకుంటే గొర్రెల కాపరులుగా ఉండేవారు. గొర్రెలు వదిలేశారు కాబట్టి సువార్థికులుగా మారారు. ఏది వదిలేస్తే దేవునికి దగ్గర అవుతావు? ఆలోచన చేసుకో. చివరి మాట ఇక్కడ పరలోక రాజ్యమును ఉన్న ఆ మహామహుడు తాను తగ్గించుకొని ఈ భూలోకంలో ఆ మేంజల్లో, పశువుల తొట్టిలో పరుండున్నాడు. అదే ఎంత విచిత్రమైతే యేసు ప్రభువారు ఆయన మన కొరకు మరణించి తిరిగి లేవడము ఇంకెంత సంతోషకరమైనది.
అవునా? పునరుద్ధాన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడైన సంగతి ఇంకెంత గొప్పది. ఆయన పుట్టిన దినమే ఇంత గొప్పగా సంబరాలు చేసుకుంటే, ఆయన మరణించి మన కొరకు తిరిగి లేస్తే ఆ వయనము ఇంకెంత గొప్పది, ఇంకెంత ఆశ్చర్యము. ఈ 2 మాటలతో మనం ఈరోజు ఇంటికి వెళ్దాం. 2 విషయాలతో నేను దేవుని కొరకు ఏమి వదిలిపెట్టగలుగుతాను, నా విశ్వాసాన్ని క్రియగా ఏ విధంగా నేను మార్చగలుగుతాను, దేవుని సువార్తను ఏ విధంగా ప్రకటించగలుగుతాను. మారు మనస్సు అంటే దేవుణ్ణి మిక్కిలిగా దేవుణ్ణి ప్రేమించడం. అది నేర్చుకుందాం. తల్ల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ సమయం, ఆనాడు గొర్రెల కాపర్లు అంత ప్రకాశమానమైన స్వర్తమానాన్ని విన్నప్పుడు విశ్వసించి ఆయనను వెతికి ఉన్నారు, ఆయన కనుగొన్నారు, ఆయన ప్రచురించారు, ఆయనకు స్తోత్రము చెల్లించారు. మరి మనం ఏం చేయగలుగుతాం? ఇంత గొప్ప స్వార్థమానము ఈరోజు దేవుడు నీ చెవున వినిపింపచేశాడే. నీ హృదయం మారిందా? నీ బ్రతుకు మార్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నావా? ఇది మంచి సమయం. ఇంకొక దినము, ఇంకొక సమయము దేవుడు మనకి ఇస్తాడో లేదో తెలియదు బిడ్డ. ఇప్పుడే నీ చెయ్యి దేవుని వైపు చాచి, దేవా, ఐ కమిట్ మై లైఫ్ టు యూ. నా జీవితాన్ని నీకు అర్పించుకుంటున్నాను. నిన్ను చేరినట్టుగా నాకు ఏది అడ్డమో దాన్ని తీసివేసి కేవలం నీ కొరకు బ్రతుకుతానని నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా మీ చేతులు పైకి ఎత్తి దేవునికి చూపించు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనం ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు మహోన్నతుడమైన దేవా, మీకు స్తుతులు నాయన. ఎందుకు పనికి రాని మమ్ములను పరిశుద్ధపరచడానికి పరలోకము నుండి భూలోకానికి పాపిగా వచ్చున్నావు నాయన. మా పాపమును దేవా పరిరక్షించడానికి నీవు పాపిగా వచ్చావు నాయన. తగ్గించుకున్నావు, మమ్మల్ని హెచ్చించుతావు నాయన. నువ్వు తగ్గి ఉంటున్నావు. మీ నామము గొప్పది తండ్రి. మీ పుట్టుక సంబరమునైనా సంతోషమునైనా మీ కొరకు బ్రతకాలని ఆశ మాలో దినదినము పెంపొందించండి. బ్రతుకుతే క్రీస్తు కొరకే, చావిత మేలు అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి నైనా. దేవా, తుచ్చమైన అభిలాషల వైపు వెళ్ళకుండా, తుచ్చమైన క్షణిక ఆనందాన్ని ఇచ్చే పాపం వైపు వెళ్ళకుండా నైనా మమ్మల్ని కాపాడండి. మీ పుట్టుకకు అర్థం ఇచ్చే బ్రతుకుటకు సహాయం దయచేయండి. క్రైస్తవుని పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదునైనా మీ కొరకు బ్రతుకులాగన సహాయం దయచేయండి. నమ్మదగిన దేవుడవు నీవని మీకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చావు. విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. తమ జీవితాలని వాక్యం ద్వారా మారు మనసు పొందాలని, మీకు దగ్గర అవ్వాలని, మీ కొరకు బ్రతకాలని నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డ చేతులు పైకైతే చూపించారనైనా వారిని ఆశీర్వదించండి తండ్రి. వారి బ్రతుకుని దేవా మీరు పట్టుకోమని అడుగుచున్నాను. తొట్టిల్లిపోకుండా, బలహీనతలో పడిపోకుండా పరిశుద్ధాత్మ శక్తిని మీరు దయచేయమని అడగచ్చు. నజరేయుడు పరిశుద్ధుడు యేసువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.